హాయ్ మహాదేవ్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఒక తిరుపతి నుంచి ఒక హీరో వస్తున్నారంటే ఏదో వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆల్సో బిలీవ్ ఇన్ గాడ్. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నాను. ఎలా ఉంటుంది మిస్టర్ రెడ్డి? మిస్టర్ రెడ్డి ఆబ్వియస్లీ జూలై 18న చూస్తారు కదా థియేటర్స్లో. అండ్ మీరు తప్పకుండా వచ్చి థియేటర్స్కే వచ్చి టిఎన్ఆర్ సార్ కదా మీ కదా? టీఎన్ఆర్ సార్ కథలో నేను యాక్ట్ చేశాను. ఆయన టీనేజ్ పాత్రని ఇంచుమించు 1 hour స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ మొత్తము ఆయన స్టోరీనే నేను పోర్ట్రే చేశాను. లవ్ స్టోరీ అండ్ అతని లైఫ్ జర్నీలో జరిగిన సిచ్యువేషన్స్ చాలా బాగా వచ్చిందండి అని నమ్ముతున్నా. అండ్ మీరు ఎలా ఈ సినిమాలో అవకాశం ఎట్లా వచ్చింది? అంటే సార్ నా జర్నీ చాలా పెద్ద, అంటే ఇది చెప్పాలంటే ఇప్పుడు చెప్పడానికి అవ్వదు సార్. 2018 నుంచి చిన్న చిన్నవి చేసుకుంటూ ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఇక్కడి వరకు వచ్చానండి. లక్కీలీ మధ్యలో నా బ్యాడ్ ఏమో తెలియదు కానీ బెటర్మెంటో ఏమో తెలియదు కానీ ఎన్నో సినిమాలు ఆగిపోయినాయి రిలీజ్కి కాలేకుండా. కానీ ఈ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి మూవీ రిలీజ్ అవుతుందంటే చాలా ఐఎమ్ ఫీలింగ్ లక్కీ. అట్ ద సేమ్ టైం నర్వస్నెస్ కూడా ఉంది కొంచెం. ఇప్పుడు అంటే మీరు ఇందాక అన్నట్టే మనం ఎప్పుడు వచ్చాం కాదన్నా బుల్లెట్ దిగిందా లేదనేది, ఆ బుల్లెట్ ఇప్పుడు దిగబోతుంది 18వ తారీఖు. డెఫినెట్లీ జూలై 18న మీరు తప్పకుండా నా యాక్టింగ్ మీకు అందరికీ నచ్చుతుంది అని నేను బిలీవ్ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు కామన్ మ్యాన్కి బిగ్ బాస్లో అవకాశం ఇస్తా అన్నారు. నార్మల్గా ఇప్పుడు హీరో అయ్యావు, హీరో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇస్తే బిగ్ బాస్కి వెళ్తావా 9కి? లేదు సార్, అంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇష్టం ఉండదా లేకపోతే? అంటే అలా ఏం లేదు సార్, చూస్తుంటారు ఇంట్లో మా అమ్మ నాన్న కూడా బిగ్ బాస్ చూస్తుంటారు. బట్ నాకెందుకో నేను చూడను పెద్దగా. నేను మూవీస్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. ఆల్మోస్ట్ నా జర్నీ మొత్తం త్రూ డే అనేది చాలా ప్యాక్డ్గా ఉంటుంది. పొద్దున్న లేస్తే యోగా టీచ్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ నేనే కుకింగ్ చేసుకుంటాను. తెలుసు కదా, మీకు తెలియదండి యాక్టర్ కష్టాలు ఎలా ఉంటాయో. మరి అంటే ఇప్పుడు అలాంటి పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్తే ఇప్పుడు అమర్ ఉన్నాడు. అమర్కి రవితేజ గారు నేను సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తా అన్నారు, ఇప్పుడు ఇచ్చారు, చేస్తున్నాడు. చాలా ఇప్పుడు ఎవరైతే సోహెల్ ఉన్నాడు, సోలో బాయ్తో వచ్చాడు. అలా వెళ్తే ఇంకా మనకి ఇది పెరుగుద్ది కదా, అంటే ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లే? ఏమో అండి, ఎందుకో నాకు లోన్లీనెస్ అంటే చాలా ఇష్టము. సో ఆ బిగ్ బాస్ హౌస్లో ఆ గందరగోళంగా ఉంటుంటే గొడవలు చూసి మన వల్ల కాదు అది బేర్ చేయడం అనేది. సో ఓకే అన్న, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.